నడుచుకుంటా ఈరోజు సోమవారం దర్శనం చేసుకున్నాం. మొన్ననే మేము రామతీర్థాల్లో మహాయజ్ఞం చేసాం. మహాయజ్ఞం చేసిన తర్వాత వచ్చి మా భక్తులతో అలాగే కొంతమంది వేద పండితులతో వచ్చి దర్శనం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన అందించాలని, ఈరోజు ఎన్డీఏ కూటమి కలయిక సంపూర్ణంగా ఉండాలని, సోమవారం ఆశీస్సులు నా పార్లమెంట్ పరిధిలో ప్రజానీకానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి, యావత్తు ప్రపంచంలో ఉన్న ప్రజానీకానికి అనే ఆశీస్సులు పూర్తిగా పరిపూర్ణంగా ఉండాలి. ఇంకా హిందువులపైన అలాగే ప్రజలపైన అలాగే ఆధ్యాత్మికంగా ఇంకా పెరగాలని సోమవారం కోరుకున్నాం. పునర్దర్శనం కావాలని కోరుకుంటూ ఈరోజు రైతులు అవ్వచ్చు, అన్ని వర్గాల వారు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అలాగే ఈ దర్శనాన్ని ప్రతి అన్ని వర్గాలు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా సోమవారిని కోరుకున్నాం. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఇష్యూ ఇచ్చింది సార్, రాజకీయం ఏం కాదు, ఇది నెయ్యి విషయంలో కల్తీ జరిగింది, ముందుగానే ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనిని సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం, మీరు ప్రసాదాల గురించి రాజకీయం చేయకుండా దేవుడిగానే ఉంచండి అని చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చింది. దీని మీద మీ అభిప్రాయం? ఏం మాట్లాడకూడదండి, ఎందుకంటే కొండపైన ఏ రాజకీయం మాట్లాడకూడదు. ఇది దేవుడి ఆశీర్వాదం తీసుకున్నాం, అంతా మంచి జరుగుతుంది. కాదు సార్, భక్తుల మనోభావాల మీద మాట్లాడటం సుప్రీంకోర్టు చెప్పింది కదా, దాని గురించి మాట్లాడండి. ఏమొద్దండి, మనం ఏది మాట్లాడకూడదు. సోమవారం చూసుకుంటారు, స్వామికి అన్నీ తెలుసు. సోమవారం ఆశీస్సులు పరిపూర్ణంగా ఉన్నాయి, అన్నీ సోమవారం ఆశీస్సులు ఉన్నాయి. సోమవారం అన్నీ చూసుకుంటారు, సోమవారికి అన్నీ తెలుసు. ఈ ప్రజానీకానికి ప్రజలు నాయకుల పనితీరు, ప్రజల పనితీరు, ప్రజల సంక్షేమం వారు తెలుసు, వారు చూసుకుంటారు అంతా.